కోటి సిరాచుక్కల సునామీ పోటెత్తితే ఎలా ఉంటుందో తెలుసా? కోటి పిడికిళ్ళు బిగించి నినదిస్తే ఆ రీసౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక నిరంకుశత్వాన్ని ధిక్కరించి లక్షలాది మంది ముందుకు కదిలితే ఎలా ఉంటుందో తెలుసా? వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలా ఉంటుంది. చరిత్ర సృష్టించేది కొందరు, చరిత్రహీనులుగా మిగిలేది కొందరు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఏకకాలంలో శ్రీకారం చుట్టి జగన్ చరిత్ర సృష్టిస్తే వాటిని ప్రైవేటుకు అమ్మాలని చూస్తున్న వారు చరిత్రహీనులు కాక మరేమవుతారు? జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి అందులో 6 పూర్తి చేశారు. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలని, పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలని కలలుగన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఒక యజ్ఞాన్నే తలపెట్టారు. లోక కళ్యాణం కోసం మహారాజులు చేసే యజ్ఞాన్ని రాక్షసులు భగ్నం చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల మహాయజ్ఞాన్ని చంద్రబాబు భగ్నం చేస్తున్నారు. ప్రతి మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటోడికి అమ్మేస్తారట. ఎకరా 100 రూపాయలకే కట్టబెట్టేస్తారట. 2 ఏళ్ల పాటు సిబ్బంది జీతభత్యాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందట. ఇందులో ప్రైవేటోడు చేసేదేంటి? దోచుకోవడం తప్ప. పేదవాడి ఆరోగ్యంపై వేల కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని చూస్తున్న చంద్రబాబుకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈ నిర్ణయంపై ప్రజల అభిప్రాయాన్ని సంతకాలతో సహా సేకరించారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో ఒక చరిత్ర సృష్టించారు. అంతేకాదు, ఎవడైనా అమ్మినా, ఎవడైనా కొన్నా, పేదవాడి ఆరోగ్యంతో వ్యాపారం చేయాలని చూసినా, పేద వైద్య విద్యార్థుల పొట్టకొట్టాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, ప్రజలకు ద్రోహం చేసేవాళ్లు, ప్రజాధనాన్ని దోచేసేవాళ్లు జైలుకెళ్ళక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. జగనేమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పూర్వం మనం ఎప్పుడో, నేను చిన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక కాలేజు. ఈరోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు. ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట. అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం 5 కోట్ల జీతం మినిమం. అంటే నెలకు, సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు. 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందన్నట. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ ఎంత దారుణం అంటే, ఎకరా 100 రూపాయలకి ఇచ్చేస్తారట. ఆల్రెడీ మనకి పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయింది. దానికి వచ్చినటువంటి మెడికల్ సీట్లను కూడా చంద్రబాబు నాయుడు గారు ఎడంకాలితో తన్ని అవతల పడేశారు. మాకు అవసరం లేదు, తీసుకెళ్ళిపోండి అని. మన విద్యార్థులకు వచ్చినటువంటి 50 సీట్లను కాలితో, ఎడమ కాలితో అలా తన్నేశారు సింపుల్గా. ఇప్పుడు దీన్ని ప్రైవేట్ వాడికి ఇస్తారు. ఎంతకిస్తున్నారంటే ఎకరా 100 రూపాయలు, అంటే 5,000 రూపాయలకి పులివెందుల మెడికల్ కాలేజీని అమ్మేస్తున్నారు. ఇదేంటయ్యా ఈ ఘోరమని గట్టిగా ప్రశ్నిస్తే, మీకు తెలిసిందంటే నేను ఇంకోటి కూడా చేస్తున్నాను. 2 ఏళ్ల పాటు ఆ మెడికల్ కాలేజీలో సిబ్బంది జీతభత్యాలు కూడా మేమే చెల్లిస్తాము అని అంటున్నారు. సిబ్బంది జీతభత్యాలు కూడా మీరే చెల్లిస్తే ఇక ప్రైవేట్ వాడు చేసేదేముంది? పేదవాడిపైన, వాడి అనారోగ్యం పైన, వాళ్ళ జబ్బులపైన వ్యాపారం చేసుకోవడమా? కోటాను కోట్లు సంపాదించుకోవడమా? పేదవాడి అనారోగ్యం పైన సామ్రాజ్యాలు నిర్మించుకోవడమా? ఇక ప్రైవేట్ వాడు చేసేదేముందంటే, ప్రభుత్వ పేరు మాత్రం ఇట్లా ఉంటుందంట, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని. పక్కన ప్రైవేట్ వాడి పేరు చిన్నగా ఉంటుందంట. ఇదంట వాళ్ళు చేసే పని. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు సింపుల్గా,
మీ హెరిటేజ్ వ్యాపారం తీసుకుందాము, ప్రభుత్వం పేరుతో పెద్ద బోర్డు పెట్టి మీ హెరిటేజ్ వ్యాపారం పేరు చిన్నది పెడితే అది ప్రభుత్వానికి అయిపోతుందా చంద్రబాబు నాయుడు గారు అని అడిగారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ప్రైవేటు హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ రకంగా దోపిడీ చేస్తున్నాయో మనకు తెలిసి మరి వారి చేతిలో పెడతారట, ఎకరా 100 రూపాయలకి అమ్మేస్తారట, పైగా 2 ఏళ్ళు వాళ్ళకి జీతభత్యాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందట. మధ్యలో ప్రైవేట్ వాడు ఏం చేస్తాడంటే దానికి సమాధానం లేదు. అంతా ప్రభుత్వమే చేస్తుందట, మరి ప్రైవేట్ వాడికి ఎందుకు ఇస్తున్నామంటే దానికి సమాధానం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒక మాట చెప్పారు. దీని వెనుక ఉన్నటువంటి స్కామును బయటకు తీసి ఎవరెవరు తప్పు చేశారో అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్ళందరినీ జైల్లో పెడతామనే మాట న్యాయబద్ధంగా, న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టబద్ధంగా వాళ్ళను జైల్లో పెడతామనే మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో మా దగ్గర 5,000 కోట్లు లేదు అంటారు. జగన్ 5 ఏళ్లలో 6 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే మిగిలినవి పూర్తి చేయడానికి, ప్రభుత్వమే నడపడానికి చంద్రబాబుకు చేత కావడం లేదట. ఆయన దగ్గర 5,000 కోట్లు లేవట. పేదవాడి కోసం, వారి ఆరోగ్యం కోసం, వాళ్ళ చదువుల కోసం 5,000 కోట్లు లేవట. రోజుకు 500 కోట్లు చొప్పున 18 నెలల్లో 2,79,000 కోట్లు అప్పు చేస్తారు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. అమరావతి కోసం ఏడాదిలో 47,000 కోట్లు అప్పు చేస్తారు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో తిరగడానికి 100 కోట్లు ఖర్చు చేస్తారు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. కరకట్ట అక్రమ ప్యాలెస్ మరమ్మతులకు, కరకట్ట రోడ్డు వెంబడి లైటింగులకు, సెట్టింగులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. తన అవినీతి కేసులు వాదించే ఢిల్లీ లాయర్ లోధ్రాకు కోట్లాది రూపాయల ప్రజాధనం తగలేస్తారు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. లూలుగాళ్లకు, ఉర్సాగాళ్లకు 1,000 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని 99 పైసలకు తగలేస్తారు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. 1వ తారీఖున పింఛన్ల కార్యక్రమంలో సెట్టింగులు వేసి షూటింగులు చేయడానికి కోట్లాది రూపాయలు వృధా చేస్తారు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన రామోజీ సంస్మరణకు కోట్లాది రూపాయల ప్రజాధనం కుమ్మరిస్తారు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. ఈ తీరును వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటుకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటోడికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ 1,04,11,136 మంది సంతకాలు చేశారు. అన్ని జిల్లాల నుండి తాడేపల్లి చేరుకున్న కోటి సంతకాల సేకరణ ప్రతుల వాహనాలను వైఎస్ జగన్ ఈ ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నివాళులర్పించారు. ఆ తరువాత ఆ ప్రతులను గవర్నర్కు అందించారు. తాడేపల్లి నుంచి లోక్ భవన్ వరకు ఈ కోటి గళాల గర్జన ఎలా సాగిందో ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. జగన్ బాట వైద్య సేవలు, బీదలకు అందని వైద్య విద్య వసతులు, ఆసుపత్రులమ్ముతారు, లేనోళ్లను సంపుతారు, కుదరవు మీ ఆటలు, కూలుతాయి కోటలు, పాలన
కోటి సిరా చుక్కల సునామీ ఎలా ఉంటుందో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రుచి చూసి ఉంటారు. ఆ సునామీ దెబ్బ ఎలా ఉంటుందనేది. రైట్, ఇవన్నీ చూసిన తర్వాత టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. చంద్రబాబు అవినీతి దాహానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బలవుతున్నాయా? టుడేస్ బిగ్ క్వశ్చన్, చంద్రబాబు అవినీతి దాహానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బలవుతున్నాయా? ఈ అంశంపైనే మనం చర్చించబోతున్నాం.